టెలివిజన్ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రముఖ యాంకర్ శ్యామల ఇటీవల కాలంలో పదునైన విమర్శలతో అధికార ప్రభుత్వ నేతలను నిలదీస్తుంది. గత కొద్ది రోజుల క్రితం ఆంధ్రాలోని ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ ఆమెను అధికారిక ప్రకటన తర్వాత ఆమె విమర్శల దాటిని పెంచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ప్రశ్నలతో నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఆమె బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తూ విడుదల చేసిన ఓ వీడియోను రిలీజ్ చేసి నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ వీడియో వివరాల్లోకి, అలాగే నెటిజన్ల కామెంట్స్ వివరాల్లోకి వెళ్దాం. కాకినాడ రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకుల మరణానికి సంబంధించిన ఘటనపై వైసీపీ నేత యాంకర్ శ్యామల ఘాటుగా స్పందించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నీతులు చెప్పడం వరకే ఆచరణలో ఉండవు అని తన ట్వీట్లో పేర్కొన్నారు. గేమ్ చేంజర్ మెగా ఈవెంట్కు హాజరైన ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఈ ఘటనను రాజకీయం చేస్తూ ఆ నెపాన్ని గత ప్రభుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అయితే అన్ని విషయాలపై నీతులు చెప్పే ఆమె చట్ట వ్యతిరేకపై పనులు ఎలా చేస్తారంటూ నెటిజన్లు ఓ పాత వీడియోను తీసి కామెంట్ చేస్తున్నారు. అయితే బెట్టి యాప్ను ప్రమోట్ చేయటాన్ని తప్పుపడుతున్నారు. సమాజంలో హోదాలో ఉన్న ఆ వ్యక్తి యువతను చెడు మార్గం ఎంచుకునేలా ప్రోత్సహించడం దారుణమంటూ నెటిజన్లు ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. అయితే జనసేన సైనికులు పోస్ట్ చేసిన వీడియోలో యాంకర్ శ్యామల బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడుతూ క్యాసినో ఐడి కావాలంటే హిందీ సైట్స్ గురించి చూసేవాళ్ళం కదా, మన ఐడీలో కాల్ చేస్తే వాళ్ళు కాల్ కట్ చేసేవాళ్ళు కదా, మనకు ఎక్కువ డబ్బులు వస్తే మన ఫోన్ నెంబర్లు బ్లాక్లో పెట్టేవారు కదా, ఇలా ఆడియో మెసేజ్లు పెట్టడం, ఫోన్ నెంబర్లు బ్లాక్ చేయడం అక్కర్లేదండి, అసలు ఇప్పుడు హిందీ సైట్స్ గురించి చూసే పనిలేదండి వీడియోలో చెబుతూ యాంకర్ శ్యామల కనిపించింది. అలాగే బెట్టింగ్ యాప్ గురించి ఇంకా వివరాలు అందిస్తూ ఇలాంటి కష్టాలు ఇక ముందు ఉండవు, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల ఏకైక ఐడి ప్రొవైడర్ యాప్ ఆంధ్ర365.com అంటూ తన టీషర్టుపై ఉన్న లోగోను చూపిస్తూ కనిపించింది. ఈ యాప్లో డబ్బు డిపాజిట్ చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు, 2 నిమిషాల్లో డిపాజిట్, 20 నిమిషాలు విత్డ్రా చేసుకోవచ్చని శ్యామల చెప్పింది. అయితే యాంకర్ శ్యామల వీడియోను ఉద్దేశించి జనసైనికులు ఘాటుగా స్పందిస్తున్నారు. బెట్టింగ్ బంగారాన్ని శ్రీమతి ఆర్ఏ శ్యామల గారి చిలక పలుకులు మీరే చూడండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ వైఎస్ జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆంధ్ర యువతను ఎంతగా తప్పుదో పట్టించిందో చూశారా అంటూ పవన్ అభిమానులు ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. ఇక యాంకర్ శ్యామల వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారి సజ్జనార్కు నెటిజన్ రిక్వెస్ట్ చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సార్, ఈ సెలబ్రిటీ యాంకర్, సినిమా ఆర్టిస్ట్, రాజకీయ పార్టీ అధికార ప్రతినిధి బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తుంది. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న అబ్బాయి వెంటనే యాక్షన్ తీసుకోండి ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.